తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోగలిగామంటే అది సోనియా గాంధీ వల్లనేనని కాంగ్రెస్ కిసాన్ సెల్ స్టేట్ కో కన్వీనర్ నాయని నరసింహారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు లెక్క చేయని కుటుంబం ఏదైనా ఉందంటే అది రాహుల్ గాంధీ కుటుంబమే అన్నారు. ఈనాడు సిద్దిపేట రైతు బజారులో మన ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెసు తెచ్చింది కాబట్టి ఈనాడు ఆమెకు మనము ఏం చేసినా తక్కువనే. ఆమెకు అన్ని విధాల మనము తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నాము. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన రఘువర్ధన్ రెడ్డి గారు చెప్పడం వలన ఈనాడు ఈ రైతు బజార్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈనాడు సోనియా గాంధీ ఎంతో వ్యయప్రయాసాల కోసి తెలంగాణ ఇస్తే ఈనాడు అధికారంలో ఉండి అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు అబాకులు చెవాకులు చేస్తూ ఉన్నారు. ఆనాడు సోనియా గాంధీ కాళ్ళు మొక్కి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పిల ఉప్పిలో కురికించి ఈనాడు ప్రజాపాలనలో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవాకులు చెవాకులు ఇస్తూ ఉన్నారు. అనేకమైన అవినీతిలో కురుక్కుపోయిన టీఆర్ఎస్ నేతలు ఈనాడు తెలంగాణ తల్లి విగ్రహము అసెంబ్లీ ముందట పెడితే దానికోసము రాక బయటకు వచ్చి అవాకులు చెవాకులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీపై బుద్ధదల్లే విధంగా ఈనాడు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పై బుద్ధదల్లడము బీజేపీ పార్టీకి అయితేనేమి టీఆర్ఎస్ పార్టీకి అయితేనేమి వారికి ఎలాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదు. ఎందుకంటే మొన్న వచ్చిన రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళు ఈ డీఏపీకి ఒక బస్తకు 100 రూపాయలు పెంచడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఎన్నికలలో వాళ్ళు యొక్క అభిప్రాయాలను రైతు వ్యతిరేక విధానాలు బీజేపీ అవలంబిస్తుంది కాబట్టి ఏదైనా రైతుల యొక్క ఆగ్రహానికి గురిగాక టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి ఈనాడు బీజేపీ కానీ కాక తప్పదు. ఎందుకంటే ఈనాడు